హాయ్ హలో వెల్కమ్ టు రాకు కరణ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ. హాయ్ డియర్ సఖీ, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే నో యువర్ బాడీ. అవును, మీ శరీరం గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఆడవాళ్ళ శరీరానికి ఇంకా ఆరోగ్యానికి సంబంధించి ఆడవాళ్ళ శరీరం అనేది అప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అది మన చిన్నప్పటి నుంచి ఒక రకంగా, టీనేజ్లో ఒక రకంగా, మ్యారేజ్ అయిన తర్వాత ఒక రకంగా, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొక రకంగా, తర్వాత మోనోపాజ్, ప్రీ మోనోపాజ్ స్టేజ్లో ఇంకొక రకంగా అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి. మనందరికీ తెలిసిందే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల జరిగేది. సో ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది? చెప్పుకునేది ఖచ్చితంగా ఉందనే అంటాను నేను. ఎందుకంటే మనలో చాలామంది మన చుట్టాల్లోనో, మన దగ్గర వాళ్ళనో, రిలేటివ్స్‌లోనో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే లేడీస్‌ని దగ్గరగా చూసుంటే మనకంటూ ఒక భయం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎందుకంటే అప్పటిదాకా మనకి అసలు ఇలాంటిది ఒకటి ఉందా అనేది కూడా అవేర్‌నెస్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే మన దగ్గర వాళ్ళల్లో ఎవరికైతే కొన్ని హెల్త్ కండిషన్స్ వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల మనం కనుక అవి చూసి మనకి భయపడి, అమ్మో మనకే ఇలా అవుతుందేమో అనే భయం ఉంటే కనుక మనం జస్ట్ భయపడి వదిలేస్తే అది ఎప్పటికీ ఆ భయం పోదు. ఇంకా మనకది ఒక ఫోబియా లాగా తయారైపోతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది నో యువర్ బాడీ. ఎస్, మన శరీరంలో ఎటువంటి మార్పులైనా అది పైకి కనిపించేవి కాకుండా ఇంటర్నల్‌గా జరిగినా కూడా మన శరీరం అనేది మనకు కొన్ని సిగ్నల్స్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా మనం చెప్పుకోవాలంటే శరీరం యొక్క బరువు పెరిగిపోవడం, అంటే సడన్‌గా లావు అవ్వడం, లేదా సడన్‌గా సన్నబడడం, బరువు తగ్గిపోవడం. ఇది నార్మల్ సైన్స్ అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మనం ఏదైనా వెయిట్ లాస్ జర్నీలో ఉండి వెయిట్ తగ్గడం వేరు, సడన్‌గా బరువు తగ్గిపోవడం వేరు. లేదా మనం ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, జంక్ ఎక్కువ తీసుకొని లావు అవ్వడం వేరు, మనం డైట్ మంచిగా మెయింటైన్ చేస్తూ లావు అవ్వడం వేరు. సో ఇలాంటి కొన్ని సిగ్నల్స్ అనేవి మన బాడీ ఇచ్చినప్పుడు దయచేసి ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే ఆ శరీరం అనేది మనకి ఏం చెప్తోంది, ఎందుకు ఇలా సడన్గా లావు అయిపోతున్నానని మనని మనం ఒకసారి చెక్ చేసుకుని ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ డాక్టర్ చెప్పిన కొన్ని టెస్టులు అనేది మనం చేసుకుంటే అది మనకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే ప్రివెంట్ చేసినట్టు అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ నో యువర్ బాడీ. ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెచ్ చేసి చెప్తున్నాను అంటే మన శరీరంలో కలిగే మార్పులు మనకి తప్ప బయట వాళ్ళకి ఎవ్వరికీ తెలియవు. అంటే ఏంటి సడన్గా లావు అయిపోతున్నావు, ఏంటి ఇంత చిక్కిపోతున్నావు అని అంటారు తప్ప నిజంగా మీ శరీరంలో అంత చేంజ్ అనేది ఉందా లేదా అనేది మీకు మీరు మాత్రమే కనిపెట్టగలిగిన ఒక ఇంపార్టెంట్ విషయం. సో డియర్ సఖీ, ఈ రోజు నుంచి మీరు నాకు ప్రామిస్ చేయండి. ఏంటంటే మీ శరీరం మీద మీరు శ్రద్ధ తీసుకోండి. మీ బాడీ గురించి మీరు తెలుసుకోండి. మీ బాడీ టైప్ అంతేనా, లేదా ఏమైనా సడన్గా చేంజెస్ వచ్చాయా, ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ హెల్తీగా హ్యాపీగా ఉంటుంది. సో డియర్ సఖీ, ఇంకా ఇలాంటి విషయాలు మనం చాలా చాలా తెలుసుకోవాలి. కంప్లీట్ ఉమెన్ హెల్త్ గురించి, ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఇంకొక వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాము. బట్ అప్పటిదాకా కూడా మీరు ఇగ్నోర్ చేయొద్దు. ఖచ్చితంగా మీరు వినండి. ఇది మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియో. ఖచ్చితంగా వినండి. మీ దగ్గర ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. And please know your body, love your body, take care of yourself. Bye.